తో పాటు జార్ఖండ్ ఎలక్షన్ లో ఇవాళ జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టిరు, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ ని ఖనిజ సంపద అంతను కూడా ఏ విధంగా బీజేపీ తన యొక్క అనుయాయులైనటువంటి నరేంద్ర మోడీ అనుయాయులైనటువంటి వ్యక్తులు అంబానీ ఆదానులకు దోషపెడుతున్నారు అనేది ఇవాళ జార్ఖండ్ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఇవాళ అందుకే అక్కడ బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి జార్ఖండ్ లో గెలవాలనుకున్నా కూడా అక్కడ సాధ్యపడలేదు. ఇక ప్రత్యేకించి మహారాష్ట్ర గురించి గనక మనం మాట్లాడితే నేను ఇంత ముందుకే చెప్పినట్టు మహారాష్ట్రలో ప్రజలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, మహాయుతికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు అధికారం ప్రజలు ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వాన్ని కూలదూసినటువంటి విధానం, పార్టీలని ఎన్సీపీని శివసేనని చీల్చినటువంటి విధానం అక్కడ ప్రజలు మర్చిపోలేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మతం పేరు మీద అక్కడ ఏదో రాజకీయాలు చేయాలని ఈ సెంటిమెంట్ భావోద్వేగాల రాజకీయాల పేరు మీదనే అక్కడ బీజేపీ ఆడినటువంటి డ్రామాలన్నీ కూడా ఇవాళ ప్రజలు గుర్తించారు. అయితే నేను ఏమంటున్నానంటే ఇన్ని జరిగినాక ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలే, రైతులను ఆదుకోలే, మహిళలను ఆదుకోలే, ఇవాళ ఎవరు కూడా ప్రత్యేకించి యువతకు ఒక ఉద్యోగాల గురించి వాళ్ళు ఎక్కడ మాట్లాడలే. ఇట్లాంటి సందర్భంలో మరి ఏ విధంగా ఇవాళ అక్కడ బీజేపీకి ఓట్లేసిరు అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ మాట్లాడుతూ పెద్దలు ఎలక్షన్ కమిషన్ మరి మీ అందరికి తెలుసు, మనందరికీ గతంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా జరిగేదండి. ఆపోజిషన్ నాయకుడు, ప్రైమ్ మినిస్టర్, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్ ఉండే. ఇవాళ ఎవరు ఉంటారంటే ఎలక్షన్ అపాయింట్మెంట్ దాంట్లో ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, ఆపోజిషన్ లీడర్, వీళ్ళ ద్వారా. అందుకే ఎలక్షన్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాబ్లమాటిక్ అవుతుంది కదా. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇది కదా చేసింది ఆయన. ఇంకొకటి 2 ఈవీఎంల గురించి మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే స్టాండ్, మా నాయకుడు ఒకటే చెప్పాడు. ఇవాళ మేము గెలిచిన రాష్ట్రాలని కాదు, ఈవీఎం మీద అనుమానాలున్నాయి. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి మనం వరల్డ్ సూపర్ పవర్ కంట్రీ అని కూడా అమెరికానే పూర్తిగా ఈవీఎంలు వాడట్లేదు, మనం ఎట్లా వాడతామండి? దాంట్లో తప్పే ఉంది. అందుకే కదా ఇవాళ కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు ఇట్లా చేస్తూ కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు మార్చుకుంటున్నారు. మొదటి నుంచి మా విధానం ఈవీఎం మీద చాలా స్పష్టం. ఒకటే మీకు దమ్ముంటే బీజేపీ నేత ఠాక్రే అప్పుడే ఈవీఎం లో కూడా ఆరోపణలు చేశారు కదా, మీరు చెప్పినట్టు గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట. గెలిస్తే ఒకటేని కాదు, మాది మొదటి నుంచి ఒకటే స్టాండ్. మేము గతంలో కూడా అదే చెప్పాం, ఇదే టీవీ డిబేట్ లో చాలా సార్లు చెప్పాం. మా నాయకుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు దమ్ముంటే బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ పోండి, ఎందుకు ఓట్లేరండి? నేను అదే చెప్పినట్టు సూటిగా చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రాబ్లమాటిక్. మీరు ఎట్లా ఎవరు అనుకూల వ్యక్తులను మీరు నియమిస్తున్నారు? ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు 1 నేషన్ 1 ఎలక్షన్ అని. మరి నువ్వు 2 రాష్ట్రాల ఎలక్షన్ ఒకేసారి నియమించలేని పరిస్థితిలో మీరున్నారు. మరి మీరు దేశం మొత్తంలో ఎట్లా నిర్మిస్తారండి? కాంగ్రెస్ గ్యారంటీలు మహారాష్ట్రలో ఎందుకు పనిచేయలేదు? కర్ణాటక, తెలంగాణ ఇంపాక్ట్ అక్కడ పెట్టడానికి ట్రై చేశారు, మరి అక్కడ వర్కౌట్ అవ్వలేదా ఏంటి? కర్ణాటక, తెలంగాణలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవా దీనివల్ల? అలాంటిది ఏమీ లేదండి. మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసినాం. ఇవాళ కర్ణాటకలో కానీ తెలంగాణ తీసుకోండి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఇవాళ 10 నెలల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసినాం. ఇవాళ 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం. గ్యాస్ 500 రూపాయలకే 200 రూపాయల యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్తు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇంద్రమైన్లు మననే స్టార్ట్ చేశాం. ఇవాళ యువతకు కొలువులు వస్తున్నాయి. 50,000 ఉద్యోగాలు ఇచ్చాం 10 నెలల్లోనే. మీకు దమ్ముంటే కేంద్రంలో 10 ఏళ్లుగా బీజేపీ ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ఉంది, తెలంగాణని 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది చెప్పమనండి. ఇవాళ మరి బీజేపీ ఎంత రైతులకు ఎన్ని రుణమాఫీ చేసిందో చెప్పమనండి. మేము ఒక్కటే ఏగిన 18,000 కోట్ల రుణమాఫీ చేశాం. మరి ఇంత సక్సెస్ఫుల్ గా హామీలన్నీ అమలు చేసినప్పుడు మరి అక్కడ ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది? అదే చెప్తానండి. మహారాష్ట్రలో జరిగినటువంటి మహారాష్ట్ర ప్రజల ఇవాళ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, మనం కాదు. ఇవాళ మహారాష్ట్ర ప్రజలనే వంచినటువంటి బీజేపీ పార్టీకి, షిండేకు, మహాయూతికి ఈ విధంగా ఎట్లా వస్తాయి అనేది మనం ఆశ్చర్యంలో తప్పులేదు. మహారాష్ట్ర ప్రజలు నాకు అక్కడ ఉన్నటువంటి మిత్రులే ఇంత ముందుగా నేను మాట్లాడే ఈ స్టూడియోకి రావడానికి ముందే వాళ్ళే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఏ విధంగా సాధ్యమైతే నేను ఒకటే చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి ఉల్లి రైతులు గాని, సోయాబీన్ ఫార్మర్స్ గాని, కాటన్ ఫార్మర్స్ గాని, అదేవిధంగా షుగర్ కేన్ ఫార్మర్స్ గాని రైతులకు ఏం చేసిరని మహారాష్ట్ర రైతులు బీజేపీకి ఓట్లేస్తారు. చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరని మహారాష్ట్ర యువత బీజేపీకి ఓట్లేస్తారు. ఇవేమి చేయకపోగా ఎట్లా వస్తాయండి? అందుకే డెఫినెట్ కూడా బీజేపీ తన రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళకు అనుకూలంగా ఇవాళ మర్చుకుంటూ దాంట్లో భాగంగానే ఇవాళ మహారాష్ట్ర రిజల్ట్ ని చూడాలి.
ఇవాళ నువ్వు ఒక్క నాయకుడన్నా బీజేపీ నాయకుడు ఈ మొత్తం మొన్న చూడండి క్యాంపెయిన్ లో అభివృద్ధి గురించి ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడినాడు చెప్పండి ఏం అభివృద్ధి గురించి చేసినాం, ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చినాం, ఎన్ని ఉద్యోగుల కల్పన చేసినాం అని ఎక్కడ బీజేపీ నాయకుడు అని మాట్లాడినా? ఎంతసేపు విద్వేష విషపూరిత రాజకీయాలు, మతాల పేరు మీద విడగొట్టి మతాల పేరు మీద రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ చూస్తుంది. ఆ విధంగా పోలరైజేషన్ ద్వారా ఇవాళ ఎంఐఎం కూడా అక్కడ కాంటెస్ట్ చేసి ఎంఐఎం ఎవరికి అనుకూలంగా పనిచేసిందో మనకు తెలీదా? ఇదే ఎంఐఎం గతంలో యూపీలో కాంటెస్ట్ చేసింది, ఇదే మేము గతంలో బీహార్ లో కాంటాక్ట్ చేసి ఎవరికి లబ్ధి చేకూరిందో మనకు తెలీదా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయినా కూడా ఇట్లాంటి సందర్భంలో మహారాష్ట్ర ప్రజలకు ఏ విధంగా వేసిరని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. డెఫినెట్ కూడా దీన్ని ఆలోచించాలి. ఇవాళ భవిష్యత్తులో మీరు చేతనైతే మీరు బ్యాలెట్ పేపర్ పెట్టి చూడండి. అరే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలు పెట్టలేదండి బ్యాలెట్ పేపర్, వాళ్ళు ఇంకా బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు పూర్తిగా. ఈవీఎం వాళ్ళు అక్కడ కూడా మొన్ననే జరిగిన అమెరికా ఎలక్షన్ లో ఈవీఎం పూర్తిగా. మరి మీకు ఇవాళ